తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని సర్వోన్నత న్యాయస్థానం కొంచెం సీరియస్గానే పరిగణించింది. కల్తీ నెయ్యి వాడినట్టు ఆధారాలు ఉన్నాయా అంటూ సూటిగా ప్రశ్నించింది. ఈ అంశంపై సుప్రీంలో దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. మధ్యాహ్నం 1 గంటకు ఈ విచారణ ప్రారంభమైంది. చాలాసేపు, దాదాపుగా గంటకు పైగానే వాదనలు కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అక్టోబర్ 3వ తారీఖు తదుపరి విచారణ ఉంటుందని చెప్పి సుప్రీం వ్యాఖ్యానించింది. లడ్డు అంశంపై ఏపీ సీఎం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఈ ఇద్దరి వ్యాఖ్యలు అస్పష్టంగానూ పొంతన లేకుండానూ ఉన్నాయన్న అభిప్రాయాన్ని సుప్రీం వ్యక్తపరిచినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తిరుమల లడ్డు కల్తీపై సుప్రీం ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. కల్తీ నెయ్యిని లడ్డు తయారీలో వాడారా అని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. లడ్డు నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని టీటీడీ తరపు న్యాయవాది లూథ్రా అన్నారు. ఈ తయారైన లడ్డూలను టెస్టింగ్కు పంపించారా అని సుప్రీం క్వశ్చన్ చేసింది. అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాం కదా అని సుప్రీం అంది. తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అని సుప్రీం క్వశ్చన్ చేసింది. విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని సుప్రీం అభిప్రాయపడింది. ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యితోటి లడ్డూ తయారు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లేవంది ధర్మాసనం. నెయ్యిలో కల్తీ జరిగినట్టు ల్యాబ్ రిపోర్టు స్పష్టం చేస్తుందని లూథ్రా అన్నారు. గతంలో ఇదే కాంట్రాక్టర్ కొన్ని ట్యాంకర్లను సరఫరా చేశారని లూథ్రా ధర్మాసనానికి గుర్తు చేశారు. లడ్డు తయారీకి ఆ నెయ్యి వాడారా లేదా అనేదే మా ప్రశ్న అంటూ అప్పుడు సుప్రీం మరొక క్వశ్చన్ కూడా వేసింది. మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, సుప్రీం ఈ క్వశ్చన్ కూడా వేసింది. సెకండ్ ఒపీనియన్ అనేది ఉంటుంది, అది క్లినికల్లీ కూడా ప్రూవ్ అవుతే బాగుంటుంది కదా. సో అలాంటిది తీసుకున్నారా? సెకండ్ టెస్ట్ అనేది జరిగిందా అని కూడా క్వశ్చన్ చేసింది. దానికి లూథ్రా ఏమని సమాధానం చెప్పారు? ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన విషయం, లూథ్రా టీటీడీ తరపున వాదనలు వినిపిస్తున్న సందర్భంలో సుప్రీం ధర్మాసనం ఈరోజు రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ కోట్లాది మంది ప్రజల భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాల ప్రాతిపదికన రైజ్ చేసింది అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడ కౌంటర్ ఆర్గ్యుమెంట్ అటు సుబ్రహ్మణ్య స్వామి కానీ లేక వైవి సుబ్బారెడ్డి కానీ ఈ కేసులో ఉన్నటువంటి మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సురేష్ ఖండేవార్ కావచ్చు, లేక సుజిత్ సింగ్ యాదవ్ హిందూ సేన తరపున అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వేసినటువంటి వ్యక్తులు. కానీ ఈ రోజున నేరుగా న్యాయస్థానం ధర్మాసనమే ఈరోజు కొన్ని ప్రశ్నల్ని ప్రజల తరపున భక్తుల తరపున రైజ్ చేసింది అన్న విషయం చాలా క్లియర్గా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇది కేవలం ఒక వర్గానికో లేక మరొక వర్గానికో లేక రాజకీయపరమైనటువంటి అంశమో కాదు అన్న విషయాన్ని కూడా ఇక్కడ సుప్రీం కామెంట్ చేసినటువంటి వ్యవహారం. ఎందుకంటే ఇది ఈ మొత్తం వ్యవహారం భక్తులకి సంబంధించిన, కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన విషయంగా న్యాయస్థానం ఈ కేసుని పరిగణలో తీసుకుందని చెప్పి అనుకోవచ్చు. అందుకోసమే టీటీడీని చాలా క్రిటికల్గా ధర్మాసనమే ఇక్కడ ప్రశ్నలు రైజ్ చేస్తూ చాలా కీలకమైనటువంటి అంశాలు, ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి అంశం కావచ్చు, లేకపోతే అసలు ఈ మొత్తం వ్యవహారంలో వివాదాస్పదమవుతున్నటువంటి ట్యాంకర్ ఏదైతే ఉందో, కల్తీ జరిగింది అని చెప్తున్నటువంటి ట్యాంకర్ ఏదైతే ఉందో దాన్ని అసలు లడ్డూకి వినియోగించారా లేదా. ఎందుకంటే టీటీడీ చేస్తున్నటువంటి ప్రకటన లేక రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చినటువంటి ప్రకటనలకి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే టీటీడీ చెప్తోంది ఆ ట్యాంకర్ ఎప్పుడైతే ఇందులో కల్తీ ఉంది అని చెప్పి లేక భక్తులకి సంబంధించిన కంప్లైంట్స్ ఏవైతే వస్తున్నాయి, ఈ లడ్డూ నాణ్యత సరిగా లేదు అనేటువంటి అంశాన్ని ఎప్పుడైతే మేము గుర్తించామో దాన్ని వెంటనే రిజెక్ట్ చేసి పంపించామో అని చెప్తున్నారు. అంటే కల్తీ జరిగినటువంటి ట్యాంకర్ ఏదైతే చెప్తున్నారో ఆ ట్యాంకర్ని అసలు లడ్డూ వినియోగంలో ఉపయోగించారా లేదా, లడ్డూ తయారీలో దాన్ని వాడారా లేదా అనేటువంటి అంశాన్ని
చాలా స్ట్రెస్ చేసి అడిగినటువంటి అంశం. లుథ్రాని ఆ విషయాన్ని పదే పదే న్యాయస్థానం అడిగినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. రెండవది, ఈ మొత్తం వ్యవహారంలో విచారణ జరిపిస్తున్నారంటున్నారు, సరే ఓకే, కానీ విచారణకు సంబంధించి ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. సిట్ అనేది ఒక ఏర్పాటైంది, ఐజీ స్థాయిలో ఒక అధికారిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, విచారణ ప్రాథమిక దశలోనే ఉంది. కాబట్టి ఇలాంటి దశలో సెకండ్ ఒపీనియన్ రాకుండా లేక కేవలం వచ్చినటువంటి ఒక నివేదిక ఆధారంగా ఇట్లాంటి ప్రకటనలు చేయడం, దట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇలాంటి ప్రకటనలు చేయడం అనేది ఏమాత్రం తగదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ న్యాయస్థానం ప్రస్తావించింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ధర్మాసనం ఈ విషయాన్ని చాలా గట్టిగా పట్టుకుని ఉండే అంశం. అందుకోసమే సిట్ విచారణతో పాటుగా అవసరమైతే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా విచారణ జరిపించేటువంటి అంశం మీద కూడా సొలిసిటర్ జనరల్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము అనే విషయాన్ని కూడా ఇక్కడ న్యాయస్థానం కామెంట్ చేసింది. ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అందుకోసమే రేపు అక్టోబర్ 3వ తేదీన గురువారం నాడు ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరగబోతున్న సందర్భంలో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. దానికి మళ్ళీ లూథ్రా టీటీడీ తరఫున అసలు ఈ మొత్తం వ్యవహారంలో ప్రాథమికంగా ఏం జరిగింది, తొలి దశలో ఏం జరిగింది, మళ్ళీ దశలో ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నిటి కూడా పట్టుకొచ్చి న్యాయస్థానం ముందు పెడతారు. అండ్ అట్ ద సేమ్ టైం సిట్ ఇప్పటి వరకు జరుపుతున్నటువంటి విచారణకు సంబంధించిన అంశాలను కూడా న్యాయస్థానం ముందు ఉంచేటువంటి ఆస్కారం ఉంది. దాంతో ఒకవేళ న్యాయస్థానం కనుక కన్విన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా విచారణ కొనసాగుతుంది. అదర్వైజ్ న్యాయస్థానం కూడా ఒక కామెంట్ చేసింది, సొలిసిటర్ జనరల్తో మాట్లాడి అవసరమైతే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ, ఎందుకంటే ఇందులో ప్రతివాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సురేష్ ఖండేవార్ కావచ్చు, లేక సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, సుజిత్ సింగ్ యాదవ్ కావచ్చు, ఇక మిగతా పిటిషన్లు ఏవైతే పడ్డాయో వాళ్ళందరూ అడుగుతున్నటువంటి మాట, దీనికి సంబంధించి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలి. అవసరమైతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసుకు సంబంధించిన విచారణ కూడా జరగాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా పిటిషన్లు వేశారు. కాబట్టి ఆ పిటిషన్లలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తోంది. కాబట్టి ఆ దర్యాప్తుతో వీళ్ళు సంతృప్తి చెందట్లేదు. కాబట్టి న్యాయస్థానం ఆ అంశాలు కూడా పరిగణలో తీసుకుని రేపు 3వ తేదీ విచారణ తర్వాత దీనికి సంబంధించి కొన్ని ఆర్డర్స్ పాస్ చేసేటువంటి ఆస్కారం ఉంది. అప్పుడు అవసరమైతే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ జరుపుతుందా, లేక రాష్ట్ర ప్రభుత్వ వాదంతో న్యాయస్థానం కన్విన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ప్రస్తుతం జరుపుతున్నటువంటి సిట్ విచారణని కొనసాగించమని చెప్తుందా అనేది 3వ తేదీని తేలేటువంటి అంశం. కానీ ఇక్కడ ఈరోజు జరిగినటువంటి విచారణలో భక్తుల మనోభావాల మీదే ప్రధానంగా న్యాయస్థానం ధర్మాసనం దృష్టి సారించింది అన్నది మాత్రం మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. సత్యం, మురళీకృష్ణ, ఎంతసేపు కల్తీ నెయ్యి విషయమే మనం మాట్లాడుతూ వచ్చాము, అదే చర్చ అయింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా క్రిటికల్గా ఒక క్వశ్చన్ వేసింది. నెయ్యి సంగతి సరే, ఈ నెయ్యిని ఆ లడ్డూలో వాడారా లేదా అన్నదానికి లూథ్రా సరైన సమాధానం ఇవ్వలేదు. కాబట్టి అటువంటిప్పుడు లడ్డూ టెస్ట్ని ఎందుకు చేయలేదు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ రేస్ చేసింది. టీటీడీ ఈ లడ్డూ నాణ్యత విషయంలో కానీ లేకపోతే ఈ కల్తీని అందులో వాడారా లేదా అన్న విషయాన్ని కానీ ల్యాబ్కు పంపించి టెస్ట్ చేసినట్టుగా అయితే దాఖలాలు లేనట్టున్నాయి. దానికి సంబంధించి ఎటువంటి నివేదిక లేదు, దానికి సంబంధించిన ఎటువంటి ప్రస్తావన కూడా లూథ్రా కానీ లేక టీటీడీ నేరుగా టీటీడీ తరఫున లూథ్రా వాదనలు ఇప్పించారు. కాబట్టి టీటీడీ కానీ ప్రస్తావన చేయలేదు. గతంలో ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే 3 సార్లు మీడియా సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి ఈవో కూడా లడ్డూని ఈ పరీక్షల కోసం పంపించినట్టుగా లేక సెకండ్ ఒపీనియన్గా లడ్డూకి సంబంధించినటువంటి నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన విషయాల్ని వేరొక ల్యాబ్స్ని ఇండిపెండెంట్ ల్యాబ్స్కి పంపించినట్టుగా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఆ విషయాన్ని కూడా ఎక్కడ మీడియా సమావేశంలో చెప్పలేదు. కాబట్టి ఎక్కడ కూడా టీటీడీ లడ్డూని ఈ క్వాలిటీకి సంబంధించి వేరొక ల్యాబ్స్కి పంపించినట్టుగా ఎక్కడ చెప్పలేదు. కాబట్టి లూథ్రా కూడా ఈరోజు ఆ విషయాన్ని ఎక్కడ న్యాయస్థానంలో ప్రస్తావించలేదు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం, లడ్డూకి సంబంధించిన క్వాలిటీని కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అన్నది ఇప్పుడు న్యాయస్థానం ధర్మాసనం రైజ్ చేసినటువంటి పాయింట్. కేవలం నెయ్యికి సంబంధించిన వివాదం జరుగుతోంది, నెయ్యికి సంబంధించిన ఇష్యూ మీద మీరు ఆల్రెడీ ఏజెన్సీల ద్వారా విచారణ జరిపించి ఆ రిపోర్ట్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారు. కానీ లడ్డూలో ఈ రకమైనటువంటి కల్తీ నెయ్యి కలిసిందా లేదా అనే విషయం మీద మీరు విచారణ జరిపించి ఉండాల్సింది అనేటువంటి ఒక కామెంట్ చేసింది. కాబట్టి ఈ అంశాలన్నీ రేపు 3వ తేదీన ఖచ్చితంగా మళ్ళీ తదుపరి విచారణకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అప్పుడు లూథ్రా కూడా మరికొంత సమాచారంతో న్యాయస్థానం ముందుకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇండిపెండెంట్ ఏజెన్సీలతో ఈ దర్యాప్తు జరిపించాలి, సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని చెప్పి వాదనలు వినిపిస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, లేక వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేక ఇతర సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించే ఆస్కారం ఉన్న తర్వాత 3వ తేదీన చాలా న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు మీద చాలా ఉత్కంఠ ఉంది అన్నది మాత్రం మనం ఇచ్చేటువంటి ఆర్డర్ మీద చాలా ఉత్కంఠ ఉందని మాత్రం మనం అనుకోవచ్చు. రైట్ మురళీకృష్ణ. సో అక్టోబర్ 3వ తారీఖున తిరుమల లడ్డు కల్తీపై తదుపరి విచారణ జరగబోతోంది. ఆ రోజు సిట్నే దర్యాప్తుకి కొనసాగించాలా లేకపోతే కొంతమంది పిటిషనర్లు వేసినట్టుగా
సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే మరేదైనా ఇండివిజువల్ బాడీతో కానీ విచారణ చేయించాలా అనేది డిసైడ్ చేసే అవకాశం ఉంది.